ఏపీఆర్ ప్రణవ్ ఆంటలియా గృహ సముదాయంపై హైడ్రా పంజా జులిపించింది. 12 ఏళ్ల క్రిందట 650 విల్లాలైతే నిర్మాణం జరిగింది. హెచ్ఎండిఏ పర్మిషన్తో లేఅవుట్లయితే ఇచ్చారు. అప్పుడైనా కట్టడాలు జరిగినాయి. 100 ఫీట్స్ రోడ్డు పేరుతో ఆంటియాలోకి హైడ్రా అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మాస్టర్ ప్లాన్ ప్రకారమే వేరే దారిలో రోడ్డు ఆప్షన్ లేకపోయినా ఉన్నాయంటూ కూడా బలవంతంగా రోడ్డు వేసే ప్రయత్నం. ఇక ఎలాంటి నోటీసులు లేకుండా జూన్ 24న గోడనైతే కూల్చివేయడం జరిగింది. ఎన్క్రోచ్మెంట్స్ కావు, ఇంకా ఎఫ్టీఎల్ పరిధి కాదు, అయినప్పటికీ కూడా హైడ్రా ఎంట్రీ రియల్ ఎస్టేట్ దందా కోసమే అంటూ కూడా ఇటు దీనికి సంబంధించి ఏపీఆర్ ప్రణవ్ ఆంటిలియా వాసులు అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. వాళ్ళు రోడ్డు ఎక్కడం కూడా జరిగింది. ప్రణవ్ ఆంటిలియా వాసులు అయితే కూల్చివేత వెనక నిజంగా రియల్ ఎస్టేట్ పొలిటికల్ బ్రోకర్లు ఉన్నారా? హైడ్రా తీరునైతే వీళ్ళు బాధ్యతలు అయితే ప్రశ్నిస్తున్నారు. మేము ప్రాణాలైనా ఇస్తాం కానీ మా నివాసాలకి రానివ్వమంటూ కూడా అక్కడ ఉన్న నివాసులు అయితే చెప్పడం జరుగుతుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి అక్కడున్న బాధ్యతలతోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు ఏపీఆర్ ప్రణవ్ ఆంటిలియా ప్రెసిడెంట్ జి మహేష్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు. నమస్తే అండి మహేష్ గారు, నాగేశ్వరరావు గారు. నమస్తే అమ్మా. ఓకే, మహేష్ గారు చెప్పండి. నమస్తే అండి మహేష్ గారు, చెప్పండి అసలు ఏం జరిగిందంటే 12 ఏళ్ల క్రితం కట్టిన విల్లాలకి ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు ఏంటి? అసలు ఏం జరిగింది మీరు చెప్పండి. అసలు ఇది ఏపీఆర్ ప్రణవ్ ఆంటిలియా అని 2013లో స్టార్ట్ అయ్యి 2015లో మేమందరూ ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యామమ్మా. సుమారు 10 సంవత్సరాలు ఇక్కడ చేసాము. ఇక్కడ వచ్చినప్పటికీ సుమారు 650 మంది స్త్రీలు, పిల్లలు అందరూ కలిపి 3000 మంది ఇక్కడ ఉంటున్నాము. ఇక్కడ తీసుకునేటప్పుడు ఇది ఒక సెక్యూరిటీ కమ్యూనిటీ అనే భావంతో ఇక్కడ తీసుకొని అందరూ ఇక్కడ సద్భావంతో బాగా కలిసి నిర్మిస్తున్నాము. సడన్ గా మన జూన్ 24వ తారీఖు ఇక్కడ హైడ్రా అధికారులు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో మా ఏపీఆర్ కాంపౌండ్ వాళ్ళను అతి దౌర్జన్యంగా కూలగొట్టి చేశారు. మీరు ఎందుకు కూలగొడుతున్నారో మాకేం నోటీస్ ఇవ్వకుండా ప్రశ్నిస్తే వాళ్ళు దానికి సరైన సమాధానం ఇవ్వలేదు. అక్కడ దీనికి పూర్తిగా ఆ వెనుకవైపు రియల్ ఎస్టేట్ వాళ్ళ దందాల కోసమే చేస్తున్నారు. మీరు ఒకసారి గమనిస్తే ఆ వెనుక ప్రాంతంలో ఎటువంటి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, అన్ని నిర్మానుష ప్రాంతాలు, అక్కడ పందులు ఇటువంటి తిరిగే ప్రాంతాలు, అక్కడ సడన్ గా ఆ గోడను వదిలి పెట్టడం వల్ల ఇక్కడ 3000 మంది ఎవరు సమాధానం చెప్తారో అందరూ ఆలోచించాలి. మేము ఇక్కడ ఎవరికైనా రోడ్ ఇవ్వడానికి కానీ. ఒక మహేష్ గారు, మీ వాయిస్ రిపీట్ వస్తుంది, స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడరా? ఇప్పుడు వినపడుతుందమ్మా? ఓకే అండి, చెప్పండి. అటువైపు ఏమన్నా కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, అంబులెన్స్ కానీ ఏదైనా ఉంటే మేము ఖచ్చితంగా రోడ్ ఇవ్వకపోతే మాకు తప్పనొచ్చు. అటువైపు అంతా అసలు నడిచే కూడా ఎటువంటి సౌకర్యం లేదు. పందులు, కుక్కలు అన్ని ఓపెన్ చేసేసి వదిలేసి ఇక్కడ మేము 3000 మంది చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ ఉంటున్నాము. వాళ్ళ సెక్యూరిటీ ఎవరు బాధ్యులు? ఇదంతా ఒక ప్లాన్ జరిగితేనే మేము అనుకుంటున్నామా? ఎవరైనా మాకు నోటీస్ ఇచ్చి ఇలా ఎవరైనా డిస్కస్ చేసి ఓకే అందులోనే మేము పబ్లిక్ అది ఇది అంటున్నారు. మేము కొనేటప్పుడు అదేమీ మాకు తెలియదు. సెక్యూరిటీ కమ్యూనిటీ ఉద్దేశంతో మేమందరూ కొనుక్కున్నాము. కానీ ఇక్కడ సడన్ గా 10 సంవత్సరాలు ఎవరు రాలేదు, ఏం జరగలేదు. ఇప్పుడు అటువంటి ఇక్కడ వాటి కోసం అని చెప్పి మా రోడ్లు కూలదొక్కి మా సెక్యూరిటీలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతాం. హైడ్రా అధికారులను జూన్ 24వ తేదీ మేము కలిసినప్పుడు వారు వచ్చి అక్కడ ప్రత్యక్షంగా ఎవరికి న్యాయం చేయాలో మేము ఎవరికి న్యాయం జరుగుతుందో అది మేము అక్కడ వచ్చి నిర్ణయించుకుంటామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఇక్కడికి వచ్చి అక్కడ పరిస్థితులన్నీ చూడండి. వెనుక వైపు ఇమీడియట్ గా అర్జెంట్ గా గోడ కూలగొట్టి కాంపౌండ్ వాళ్ళు దారి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉందో మీరు గమనించాలని మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. హైడ్రా అధికారులు వచ్చి చర్చి వాళ్ళు చూసి వాళ్ళ అభిప్రాయాలు మాకు తెలియజేసి మా అభిప్రాయాలు కూడా తీసుకుంటే బాగుంటుంది. ఇది 1 సైడెడ్ ఏంటంటే మేము భావిస్తున్నాము. దయచేసి మీరు మాకు కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.
ఓకే. ఓకే. నాగేశ్వరరావు గారు చెప్పండి. అంటే 300 మంది దాదాపు ఉంటున్నారంటున్నారు కదా! మరి గతంలో మీరు అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే ఈ విల్లాస్‌కి వెళ్ళడం జరిగిందా? అంటే కొనుగోలు చేసేటప్పుడు అన్నీ చూసుకుని తీసుకుంటారు కాబట్టి. నాగేశ్వరరావు గారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇక్కడ మేము జనరల్గా ఇదేంటంటే మేడం, మాది 2012 జీవో నెంబర్ 168 ప్రకారం ఇది రో హౌసెస్ కింద అప్రూవల్ తీసుకున్న విల్లా కమ్యూనిటీ అండి. ఓకే. ఫస్ట్ బిల్డర్ ఏం చేశాడంటే హెచ్ఎండిఏలో ఓపెన్ ప్లాటింగ్ అప్రూవల్ తీసుకుని దానిని రో హౌసెస్ కింద 2012 యాక్ట్ ప్రకారం పర్మిషన్ తీసుకుని మాకు రో హౌసెస్ కంప్లీట్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుండి అంతా క్లియరెన్స్ తీసుకుని విత్ ఇన్ ద మా లేఅవుట్ ప్రిన్సెస్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సెస్ చుట్టూతో కాంపౌండ్ వాల్, సెక్యూర్డ్ వాల్ అన్ని కంప్లీట్ చేసి మాకు ఆక్యుపెన్సీ ఇచ్చి మాకు అందజేశారు మేడం. ఆ లేఅవుట్ ఏదైతే బిల్డర్ మాకు ఇచ్చారో గత 12 years నుండి అదే కాంపౌండ్ వాళ్ళు అదే బౌండరీస్ లోనే మేము ఉంటున్నాం మేడం. ఇది ఎఫ్టిఎల్ ల్యాండ్ కాదు, ఎటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్ కాదు. నెక్స్ట్ మేము ఎటువంటి రోడ్డులను కబ్జా చేయలేదు, ఆక్యుపై చేయలేదు మేడం. ఇది ప్యూర్లీ మాకు లాస్ట్ 12 years నుండి ఏదైతే ఉందో దాని గురించే మా ఫైట్ కూడా మేడం. మా లేఅవుట్ లో ఏపీ 2012 బిల్డింగ్స్ రూల్స్ లో రూల్ నెంబర్ 8Kలో మాకు ఎటువంటి ఆల్టర్నేట్ రోడ్స్ పక్కన ఉన్న వెంచర్స్ కి ఎటువంటి ఆల్టర్నేట్ రోడ్స్ లేనప్పుడే మా దాంట్లో ఉండే ఆల్టర్నేట్ రోడ్ ఇవ్వాలి మేడం. దానికి మేము విల్లింగ్ గానే ఉన్నాం. మోర్ ఎవర్ ఏంటంటే మేడం, ఇది యాక్చువల్ గా మల్లంపేట నుండి ఇక్కడికి రోడ్డు అడుగుతున్నారు మేడం. ఈ రోడ్డు మాది ఇంటర్నల్ లేఅవుట్ లో 30 feet అండ్ ఒకే ఒక రోడ్డు ఉంది మేడం, 60 feet రోడ్డు. ఇది రోడ్డు మాకు మా ఉన్న 650 విల్లా కమ్యూనిటీస్ మాది లాస్ట్ మేడం. మాది దాటిన తర్వాత హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి మేడం. టౌన్ స్క్వేర్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రణీత్ ఎన్క్లేవ్ అని, దీంట్లో 15 అపార్ట్మెంట్స్ ఉంటాయి. రైజీనే అని చెప్పేసి ఇది కూడా ఒకటి హైరేజ్ అపార్ట్మెంట్ ఉంటుంది మేడం. టోటల్ వచ్చి 15,000 మంది ఫ్యామిలీస్ ఉంటారు మేడం. ఆల్మోస్ట్ 25 to 30,000 పీపుల్ ఈ 60 feet రోడ్డు వాడుకుంటున్నాం మేడం. మేము ఇప్పుడు ఇవి లేని దానికోసం ఇది తీసుకొచ్చి కలిపి మమ్మల్ని కూడా ఇబ్బంది కూర్చేయడం మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మేడం. అలానే యాజ్ పర్ ఎన్ఎంసి మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 feet మల్లంపేట నుండి వచ్చే 100 feet రోడ్డు రెడ్డి ల్యాబొరేటరీస్ పక్క నుండి ఒకటి మాస్టర్ ప్లాన్ లో క్లియర్ గా ఇచ్చారు. మేము 2024 సెప్టెంబర్లో హెచ్ఎండిఏ కమిషనర్ గారిని కలిసి రిక్వెస్ట్ ఇచ్చాము. కమిషనర్ గారు డైరెక్టర్ 1కి ఆయన ఫైల్ పంపిస్తే వాళ్ళు వచ్చి హెచ్ఎండి అధికారులు క్లియర్ గా చూసి ప్రణీత్ యాంటీలియా అనే దీంట్లో నుండి ప్రణవ్ యాంటీలియా కమ్యూనిటీలో ఉండి ఎటువంటి రోడ్డు లేదు, ఎంక్రోచ్మెంట్స్ లేవని క్లియర్ గా వాళ్ళకి ఇచ్చారు మేడం రిపోర్టు. మా దాంట్లో ఏదైనా రోడ్స్ ఉంటే వాళ్ళు అడిగినా మాకు ఇవ్వడానికి ఇబ్బంది లేదు మేడం. కానీ లేని రోడ్ని మా చుట్టుపక్కల ఉన్న లేఅవుట్లన్నీ 12 feet హైట్ లో ఉంటాయి మేడం. మీ టీం ఎవరైనా వస్తే మీరు వచ్చి క్లియర్ గా విజిట్ చేయొచ్చు. యాజ్ ఏ ప్రణవ్ యాంటీలియా జనరల్ సెక్రటరీగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను మేడం. ఓకే. నాగేశ్వరరావు గారు, హైడ్రా అధికారులు ఆ గోడ కూల్చడానికి ముందు ఏమైనా నోటీసులు ఇవ్వడం జరిగిందా? అంటే కూల్చేటప్పుడు ఏం రీజన్స్ చెప్పారు మీకు? మేడం, మాకు నోటీసెస్ అనేది ఏది ఇవ్వలేదు మేడం. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మార్నింగ్ తెల్లవారుజామున 4 నుండి 5 గంటల మధ్యలో మా బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది మేడం. ఈ డ్రై ల్యాండ్ ఉంటుంది. అక్కడ ఎవరు ఎటువంటి జనసంచారం కానీ ఏమీ ఉండదు. ముందుగానే వాళ్ళ అధికారులు ప్లాన్ ప్రకారం అక్కడికి 2 జేసీబీలు తీసుకుని పోలీస్ వాళ్ళని, దుండిగల్ పిఎస్ వాళ్ళని, ఇక్కడ బాచుపల్లి పిఎస్ వాళ్ళని అందరినీ 3 వ్యాన్లు, ఒక 200-300 మంది పోలీసులను పెట్టుకుని సడన్ గా మా లోపల నుండి ఒక 5-10 మంది వచ్చేసి సడన్ గా డిమాలినేషన్ స్టార్ట్ చేశారు మేడం. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మేడం, నేను మీకు షేర్ చేయగలను మేడం, ఒకసారి మీరు చూడొచ్చు. మోర్ ఎవర్ మేము February 24th 2025 హైదరాబాద్ పిలిస్తే మేము వెళ్ళి సిఐ నరేష్ గారైనా ఆయనకి మా రిప్రజెంటేషన్ ప్రెసిడెంట్ గారు మా టీం వెళ్ళి ఇచ్చొచ్చారు మేడం. మాకు ఎటువంటి నోటీస్ లేకుండా ఇట్లా చేయటం మూలాన మేము కొద్దిగా బాధపడుతున్నాం మేడం. మాకు న్యాయం జరగట్లేదనే బాధలో ఉన్నాం మేడం. అంటే గోడ కూల్చేటప్పుడు మీకు ఏం రీజన్స్ చెప్పారు వాళ్ళు? హైదరాబాద్ అధికారులు గోడ కూల్చేటప్పుడు ఏం రీజన్స్ చెప్పడం జరిగింది మేడం? మాకు ఎటువంటి రీజన్స్ లేదు మేడం. మమ్మల్ని అసలు లిటరల్ గా మమ్మల్ని నెట్టేసి తోసేసి మా కాలనీ వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి మొత్తం మమ్మల్ని ఫోర్స్ఫుల్ గా ఆపేశారు మేడం. మేము వెళ్ళి వాళ్ళని అడిగినా కానీ మాకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. ఆ రోజు ఈవినింగ్ మా వాళ్ళందరూ హైడ్రా ఆఫీస్కి వెళ్ళి
సార్ని కలుద్దామని చెప్పి వెళ్ళినప్పుడు ఆయన మమ్మల్ని 4-5 మెంబర్స్ని పిలిచి మీరు తాత్కాలికంగా రేకులు అవి పెట్టుకోండి, అది రాంగ్ ప్లేస్ ఉందో ఏంటో అనేది నేను చూస్తానన్నారు మేడం. అసలు టెక్నికల్ గా ఇది పాసిబుల్ కాదు మేడం. మాకు రైనీ సీజన్ వస్తుంటేనే మా లాస్ట్ లైన్ లో ఉన్న 2-3 రోస్ అంటే ఆల్మోస్ట్ 30 to 40 హౌసెస్ మునిగిపోతున్నాయి మాకు. లాస్ట్ ఇయర్ 2-3 ఇయర్స్ బ్యాక్ ఇట్లానే ఫ్లడ్స్ వచ్చి కాంపౌండ్ వాల్ బ్రేక్ అయిపోయింది మాది. కన్సర్న్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ వచ్చి చూసి ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మేము 55-60 lakhs మా సొంత మనీ పెట్టుకుని డెవలప్ చేసుకున్నాం మేడం ఆ డ్రైనేజ్ సిస్టమ్. అయినా మాకు వాటర్ రైన్ ఇష్యూస్ ఉన్నాయి. నేను కొన్ని మీకు ఫొటోస్, వీడియోస్ మీ ఛానల్ కి షేర్ చేస్తాం మేడం మేము. ఓకే, మీరు ఎవరిని అంటే దీని ద్వారా ఎవరైతే మీకు విల్లాస్ అమ్మారో వాళ్ళని కలవడం జరిగిందా? ఎంతవరకు నిజం, ఈ గోడ నిజంగానే మనకి పర్మిషన్ లేనిదా అన్న విషయానికి ఎవరైతే విల్లాస్ అమ్మారో మీకు వాళ్ళని కలవడం జరిగిందా? వాళ్ళతో మాట్లాడారా? ఒకసారి ఏంటి పొజిషన్ అని చెప్పి. అవునమ్మా, అవును మేడం. మా కన్సర్న్ టీమ్ లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు కలిశారు. 12 years బ్యాక్ ఏదైతే మనకి కమ్యూనిటీ కావాల్సినటువంటి ఆ హెచ్ఎండి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసాము. అట్లానే విల్లాస్ సంబంధించిన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసాము. వాళ్ళు కూడా 2012 ఏపీ యాక్ట్ ప్రకారమే కట్టాము. రో హౌసెస్ ప్రాజెక్ట్ కింద ఆల్టర్నేటివ్ రోడ్స్ లేనప్పుడు రోడ్ డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆల్టర్నేట్ రోడ్స్ ఉన్నప్పుడు మా రోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మేడం. మధ్యలో మా రోడ్డు దగ్గరకు రావడానికి కూడా మధ్యలో చాలా ఓపెన్ ప్లేస్లు ఉన్నాయి. ఈ ఓపెన్ ప్లేసెస్ అన్ని కొన్ని అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని ఓపెన్ ప్లేట్స్ ఉన్నాయి, ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ పొలిటికల్ గా వీళ్ళందరూ వెనకమాలు ఉండి మమ్మల్ని ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు మేడం. మా 60 feet రోడ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆల్రెడీ 25 to 30,000 పీపుల్ అకామిడేట్ చేస్తుంది మేడం. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయొచ్చు, ఎవరైనా అధికారులు వచ్చి చూసి అది క్లియర్ గా చూడొచ్చు మేడం. మేము కూడా చూపిస్తాం, మాకేం ప్రాబ్లం లేదు. మా కన్సర్న్ ఏంటంటే మల్లంపేట రోడ్డు వాచిపల్లి నుండి మల్లంపేట ఐటీసీ వరకు 100 feet ఉంది. ఆ కొద్ది ప్లేస్ లో ఏదైతే 27 feet ఉందో అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, పొలిటికల్ వాళ్ళే వచ్చి మా లైన్ తీయాలని చెప్పి కన్సర్న్ అధికారులు వీళ్ళందరినీ తప్పిదోవ పట్టిస్తున్నారు మేడం. మాకు 100 feet రోడ్ మాస్టర్ ప్లాన్ లో క్లియర్ గా రెడ్డి ల్యాబొరేటరీస్ పక్కన నుండి ఉంది. మా డిమాండ్ కూడా ఏంటంటే ఎంతమంది కమ్యూనిటీస్ ని మా కమ్యూనిటీ దాటిన తర్వాత ఒక 10-12 హైరేజ్ అపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ ఇబ్బంది గురి చేసే బదులు ఏదైతే ఎన్ఎంసి మాస్టర్ ప్లాన్ లో రెడ్డి ల్యాబొరేటరీస్ పక్కన నుండి 100 feet రోడ్ ఉందో దాన్ని డెవలప్మెంట్ చేయమని అడుగుతున్నాం మేడం మేము. ఓకే ఓకే మహేష్ గారు మీరు చెప్పండి, మీరు కలిసినప్పుడు. ఓకే మహేష్ గారు, ఇప్పుడు మీరు ఎవరెవరిని కలవాలనుకుంటున్నారంటే ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే ఒక గోడ కోలడం అనేది మామూలు విషయం కాదు, చాలా సెక్యూరిటీ పోయినట్టే ఉంటుంది కాబట్టి. మీరు అన్మ్యూట్ చేయరా? మహేష్ గారు మీది మ్యూట్ లో ఉంది వాయిస్. ఇప్పుడు వినపడుతుందండి? ఓకే ఓకే చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ఏమంటే మేడం, అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గోడ ఓపెన్ చేసిన వల్ల ఇప్పుడు వర్షాకాలంలో అక్కడి నుంచి నీళ్లు, పాములు అన్ని సొసైటీలోకి ఎంటర్ అయిపోతున్నాయండి. దీని వల్ల ప్రజలు అక్కడ ఉండే విల్లావాసులు ఎవరు అక్కడ ఉండలేకపోతున్నారు. మేము డైలీ వాళ్ళకి మినిమం 10 మంది సెక్యూరిటీలు పెట్టినా మేము కాపాడుకోలేకపోతున్నాము. దీనికంతా అది ఇమీడియట్ గా ఓపెన్ చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఏమన్నా ఆల్రెడీ రోడ్స్ కానీ లేఅవుట్స్ కానీ ఉంటే ఏదైనా మాకు సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు మాకు ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా పోయింది. కాబట్టి మీరు మా విన్నపం ఏమంటే అది ఇమీడియట్ గా రోడ్ క్లోజ్ చేసేసి మాకు న్యాయం చేకూరాలని కోరుతున్నామండి. ఇక్కడ రోడ్స్ కానీ లేవు. ఆ మాస్టర్ ప్లాన్ లో ఉండే రోడ్ 100 feet రోడ్డు ఓపెన్ చేస్తే అందరికీ ఈజీగా ఉంటుంది. ఇక్కడ విల్లాలను డిస్టర్బ్ చేసి చిన్న చిన్న కాలనీలు 30 feet రోడ్ డిస్టర్బ్ చేసి ఎవరైతే సాధించాలనుకుంటారో అర్థం కాలేదు మేడం. దీని వల్ల సమస్య తగ్గకపోదా ఇంకా పెరుగుతుంది. అంటే దేని వల్ల ఇలా జరుగుతుంది? ఎవరి వల్ల మీకు ఇంత ప్రాబ్లం వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఆ బ్యాక్ సైడ్ ఉండే ఖాళీ ప్లేసులు మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ అన్ని ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయండి. ఓపెన్ ఫ్లాట్స్ సేల్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారండి. అది అందరికీ తెలిసిన సత్యమే. ఇప్పుడు ఇమీడియట్ గా అక్కడ రోడ్ వేసి ఎవరికి దారి ఇవ్వాలనుకుంటున్నారో ఎవరన్నా ఒక అధికారులు కానీ ఎవరన్నా వచ్చి ఇమీడియట్ గా ఎవరికి న్యాయం జరుగుతుందో అక్కడ 10 నిమిషాల నుంచి ఉంటే ఎవరికైనా అర్థమైపోతుందండి. మీరు చెప్పనవసరం లేదు. ఒక 10 నిమిషాలు ఏ హైడ్రా అధికారి కానీ ఎన్ఎంసీ అధికారి కానీ 10 నిమిషాలు వచ్చి మా గోడ కూలిన చోట నిల్చుంటే ఆ బ్యాక్ సైడ్ ఎవరి భూములు ఉన్నాయి, ఎవరికి న్యాయం జరుగుతుంది ఇమీడియట్ గా అర్థమైపోతుంది మేడం. మేము మీడియా పరంగా మేము చెప్పలేము కానీ ఎవరికైనా అర్థమైపోతుంది.
ఓకే, మీరు హైడ్రా అధికారులు కలిసినప్పుడు ఏం చెప్పారు? మీకు ఈ విషయాన్ని వాళ్ళ వద్దకు తీసుకెళ్లారు కాబట్టి, మీకు దగ్గరున్న ప్రూఫ్స్ అన్ని తీసుకెళ్లారు కాబట్టి ఏం చెప్పారు వాళ్ళు? మీకు ఎలాంటి న్యాయం హైడ్రా చేస్తామంటున్నారు? అధికారులు వాళ్ళు ఒకటే చెప్తున్నారండి. మీరు 2012 లో మీరు వచ్చినప్పుడు ఈ యాజ్ పర్ సమ్ గేటెడ్ కమ్యూనిటీ రూల్స్ ప్రకారం రోడ్స్ అన్ని ఓపెన్ చేయాలి, ఆ ఓపెన్ చేయాల్సిన రూల్ ఉంది కాబట్టి మేము ఓపెన్ చేస్తున్నాము. మేము అడగండి ఏమంటే, సార్ మాకు తెలియక కొనుక్కున్నాము, రూల్స్ ప్రకారం ఓపెన్ చేయాల్సి ఉంటే కూడా అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోండి. మీకు సపరేట్ యాక్సెస్ లేకుంటే మేము ఇవ్వాలి, యాక్సెస్ ఉన్నప్పుడు మేము ఇవ్వడం అవసరం లేదు. యాక్సెస్ లేదు, అక్కడ వేరే డిఫరెంట్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి అది ఓపెన్ చేస్తే మాకు ఇబ్బంది ఉంది కాబట్టి మేము వద్దంటున్నాము. మేడం చెప్పండి. మేడం యాజ్ పర్ 2012 బిల్డింగ్ రూల్స్ ప్రకారం ఆల్టర్నేట్ రోడ్డు లేనప్పుడు మేము రోడ్ ఇవ్వాలి మేడం. ఆల్టర్నేట్ రోడ్ ఉన్నప్పుడు మేము రోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మేడం. మోర్ ఎవర్ మాదేంటంటే మేడం, మేము మాది హెచ్ఎండి ఓపెన్ ప్లాట్ లేఅవుట్ మేడం. హెచ్ఎండి ఓపెన్ ప్లాట్ లేఅవుట్ లో రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్ రోడ్ ఉన్నప్పుడు మేము రోడ్ ఇవ్వాలి. తర్వాత మేము 2012 గ్రూప్ హౌసింగ్ కింద మేము ఈ విల్లా కమ్యూనిటీని డెవలప్ చేశారు మా బిల్డరు. 2012 జియో నెంబర్ 168 ప్రకారం రూల్ నెంబర్ 8K ఉంది మేడం, నేను అది మీకు షేర్ చేస్తాను. ఆల్టర్నేట్ రోడ్స్ ఉంటేనే మేము రోడ్స్ ఇవ్వాలి మేడం. రోడ్స్ లేనప్పుడు మేము రోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మేడం, మాకు బిల్డర్ ఇచ్చిన ఏ కమ్యూనిటీలో అయినా కానీ మేడం, మాకు ఈ 650 విల్లాస్కి సంబంధించిన వాటర్ లైన్స్, డ్రైనేజ్ లైన్స్ అండ్ హెవీ ఎలక్ట్రికల్ లైన్స్, 11 kV పవర్ ఉన్న లైన్స్, ఇవన్నీ మా రోడ్డు కిందే బిల్డప్ ఉంటాయి. మాకు ఎట్లా ఉంటుందంటే మేడం, ఒక రోడ్లో బ్లాక్ అయితే ఇంకో రోడ్డు బ్లాక్ అయితే ఇంకో రోడ్, అట్లా మా విత్ ఇన్ ద కమ్యూనిటీలో మేము నోటీస్ పెట్టుకుని మేము ప్లాన్ చేసుకుంటూ ఉంటాం మేడం అది. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, ఈ 12 years లో మేము ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 1 crore రూపీస్ వరకు NMC కమిషనరేట్కి ట్యాక్స్ పే చేస్తున్నాం మేడం. ఈ 12 years లో మాకు ఎటువంటి చిన్న డ్రైనేజ్ ఇష్యూ కానీ, మాకు వాటర్ ఇష్యూ కానీ, ఎటువంటి సపోర్ట్ మాకు లోకల్ బాడీస్ నుండి మేమేం తీసుకోలేదు, వాళ్ళు కూడా మాకు ఇవ్వలేదు. అండ్ మోర్ ఎవర్ ఇంకోటి ఏంటంటే, మాకు ఇచ్చిన డైలీ వాటర్ కనెక్షన్ కూడా బల్క్ హౌసింగ్ కింద, గ్రూప్ హౌసింగ్ కనెక్షన్ కింద ఇచ్చారు. గేటెడ్ కమ్యూనిటీ కింద వాళ్ళు ట్రీట్ చేశారు. అండ్ మా దాని పక్కన ఎగ్జిస్టెడ్ 2022లో హెచ్ఎండిఏ ఓపెన్ ప్లాట్ లేఅవుట్ వెంచర్ వేసింది మేడం. దాంట్లో క్లియర్గా ఎగ్జిస్టెడ్ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ కాలనీ అని చెప్పి మెన్షన్ చేశారు మేడం. ఆ హౌసింగ్ కాలనీ గేటెడ్ కమ్యూనిటీ అనే వాళ్ళు అక్కడ రోడ్డు క్లియర్గా తీసుకుని, ఏదైతే మాస్టర్ ప్లాన్ NMC మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో 100 feet రెడ్డి ల్యాబొరేటరీస్ పక్క నుండి వెళ్తుంది, దానికే వాళ్ళకి ఆ కనెక్టివిటీ ఇచ్చారు మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే, మా ఈ 650 విల్లాస్లో కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ ఆక్షన్ పెట్టారు మేడం. ఆక్షన్ పెట్టిన దాంట్లో ఇండివిజువల్ ఒక 5 to 10 members ఫ్లాట్స్ కొనుక్కున్నారు. దాంట్లో క్లియర్గా వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ నామ్స్ ఫాలో అవ్వాలి అని డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు మేడం. వాళ్ళకి అలాట్మెంట్ చేసిన లెటర్లో. మీకు కావాలంటే మేము ఆ లెటర్స్ కూడా సబ్మిట్ చేయగలుగుతాం మేడం. మీరు అప్పుడు హైడ్రా కానీ హెచ్ఎండిఏలో కానీ మా ఓపెన్ ప్లాటింగ్ ఏదైతే వెంచర్ ప్లాన్ ఉందో అదే చూసుకుంటున్నారు. కానీ మా తర్వాత గేటెడ్ కమ్యూనిటీ కింద 2012 హౌసింగ్ రూల్స్ కింద ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్స్ కూడా మేము వాళ్ళకి సబ్మిట్ చేస్తాం మేడం. ఏదైనా కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే మేడం, మాకున్న ఈ 30 feet 40 feet రోడ్స్ వీటిల్లో మాకు ఉన్న ఇన్ఫ్రాని దెబ్బతీసి మాకు మళ్ళీ ట్రాఫిక్ జామ్లు ఇవి చేయటం తప్ప, మేము కూడా చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్స్ వీళ్ళంతా ఉన్నారు. మా కమ్యూనిటీకి రావచ్చు. మీరు ఒక చోట న్యాయం చేయడానికి ఇంకో చోట అన్యాయం చేయటం కరెక్ట్ కాదని మా భావన మేడం. మీ ద్వారా అధికారులు కోరుకుంటున్నాము. మేము లాకి అగెనిస్ట్గా వెళ్ళే వాళ్ళం కాదు మేడం. ఎక్కడ న్యాయం ఉంది ఏంటి అది చూడమని అడుగుతున్నాం. మా పక్కన ఉన్న లేఅవుట్లన్నీ మాకన్నా 12 feet హైట్లో ఉన్నాయి, మాది 12 feet డౌన్లో ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఈ కాంపౌండ్ వాల్స్ ఇవైతే ఏది ఉన్నాయి, ఇవే మమ్మల్ని ఫ్లడ్స్ నుండి, వాటర్ నుండి కాపాడుతున్నాయి. మా దగ్గరికి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అంతకుముందు వాటర్ వాళ్ళు కూడా గోడ పడినప్పుడు వచ్చారు. మీరు ఎవరైనా ఉన్నా కానీ వచ్చి చెక్ చేయొచ్చు మేడం. ఇప్పుడు రైనీ సీజను, మీరు కూడా ఎప్పుడన్నా ఉంటే మీకు వెల్కమ్ మేడం. ఎనీ న్యూస్ ఛానల్ ఏదున్నా మేము మీ రిక్వెస్ట్ అడుగుతున్నాం మేడం. మాకు న్యాయం జరగాలి మేడం. ఆల్టర్నేట్ రోడ్స్ ఉన్నప్పుడు ఒక కాలనీని ఇబ్బంది పెట్టి ఆ రోడ్డు తీయాల్సిన అవసరం ఏముంది మేడం? పైనకమాల డ్రై ల్యాండ్స్, ఓపెన్ ప్లేసెస్ ఉన్నప్పుడు, మల్టిపుల్ రోడ్స్ ఉన్నప్పుడు మా యాంటీలీ అనే కమ్యూనిటీని ఒక్కటే డిస్టర్బ్ చేసి, మా ముందున్న 15 హై రైజ్ అపార్ట్మెంట్స్ ని డిస్టర్బ్ చేసి,
మాకున్న ఈ కొద్ది దూరాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మా రిక్వెస్ట్ మేడం అధికారుల్ని మీ ద్వారా. ఓకే, తప్పకుండా అండి. మహేష్ గారు, నాగేశ్వరరావు గారు, మేము కూడా మీ తరపున న్యాయం ఉంటే ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా మేము చేస్తాం. మీ పక్కన న్యాయం ఉంటే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేద్దాం. చూసారు కదండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మహేష్ గారు, నాగేశ్వరరావు గారు. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నమస్తే.